హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం వచ్చేసామండి. అంటే ఆ నిన్న తీసిన వీడియో ప్రకారం చిరు వ్యాపారస్తులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా జరుగుతున్న అన్న విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకున్నాము. అదే విధంగా అలాగే రోడ్డు వైపు ఉన్న చిరు చిరు వ్యాపారస్తులు అంటే పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి అయితే మనం ఈ రోజు వచ్చేసాము. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, వాళ్ళకి ఎంత వ్యాపారం అనేది జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు అన్ని కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? ఏ ఊరు నుంచి వస్తారమ్మా మీరు? చీరాలంటే చాలా దూరం కదా, అంత దూరం నుంచి ఇక్కడికి వస్తుంటారా మీరు? ఏం అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? పట్టుదల కోసం రావాలి తల్లిగా, రావాలి కదా. ఇక్కడ వ్యాపారం అది మీకు బాగా జరుగుద్దా? జరిగిద్దమ్మా. దాదాపు ఎంత వరకు ఆదాయం ఉండొచ్చు? 500 అట్ట, అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. ఎంత మంది పిల్లలమ్మా మీకు? ఆడపిల్లలమ్మా మేడం. అది పెళ్లిళ్ళు అయినాయా వాళ్ళకి? మీరు ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? అంటే మామూలుగా ఇంట్లో ఉండొచ్చు కదా. బట్టికి వస్తున్నాం మేడం, అంతే, ఇంకేం లేదు. ఏమైంది మీకు? ఎందుకు ఇక్కడికి రావాల్సినంత కష్టం ఏమొచ్చింది మీకు? మా ఆయన చనిపోయాడు, మా అల్లుడు చనిపోయాడు. అంటే ఇద్దరు కూతుర్లు అన్నారు కదా మీకు, అందులో పెద్దమ్మాయి భర్తనా చిన్నమ్మాయి భర్తనా? పెద్ద అమ్మాయి భర్త. చిన్నమ్మాయికి పెళ్ళయిందా? ఇక అబ్బాయి అమ్మాయి. అమ్మాయికి వాళ్ళు బానే ఉన్నారా వాళ్ళ ఫ్యామిలీ వరకు? వాళ్ళు అంత ఉండరులే. మీ పెద్దమ్మాయి మీ దగ్గరే ఉంటదమ్మా? నా దగ్గరే ఉంటుంది. మీరు మీ పెద్దమ్మాయి పిల్లలు ఉన్నారా మీ పెద్దమ్మాయికి? 2 అమ్మాయిలు. ఆయన చనిపోయాడు. పెద్దవాళ్ళేనా వాళ్ళు? పిల్లలు పెద్దోళ్ళు. ఒక అమ్మాయికి అలా ఉన్నప్పుడు పెళ్లి అయ్యింది, చిన్న అమ్మాయికి పెళ్లి అవ్వాల. అంటే మొత్తం కుటుంబాన్ని అంతా మీరే చూసుకుంటారమ్మా, లేకపోతే వాళ్ళు ఏమన్నా పనులు చేస్తుంటారా? మా అమ్మాయి పూలు కడుతుంటే ఎక్కువ చదువుతానమ్మా నేను. ఇద్దరు కష్టపడితేనే ఇక్కడ మీకు రోజు అనేది గడుస్తుందమ్మా. చాలా వర్ణనాతీతంగా అయితే ఉంటుంది కదమ్మా పరిస్థితి. పేదవాళ్ళు అమ్మా. రేషన్ కార్డులు గాని అవన్నీ ఉన్నాయమ్మా మీకు? అంటే ఇప్పుడు చాలా పథకాలు వస్తున్నాయి కదా, ఆ పథకాలన్నీ మీరు తీసుకుంటూ ఉన్నారా? ఏం పథకాలు వస్తాయి మాకు? ఉచిత గ్యాస్ వస్తుందా మీకు? అంతవరకు సంతోషమేనా మీకు? అంత బాగానే ఉందిలే. దాదాపు 3000-4000 దాకా మిగులుతుంది కదా. మామూలు గ్యాస్ కొనాలంటే 3 నెలలకి ఫ్రీగా ఇస్తున్నారంటే కొంచెం మనకి ఆదరవుగా అన్నట్టే అనిపిస్తుంది కదా. సరేనమ్మా, బాగానే వస్తుంది. ఎలా చనిపోయారమ్మా మీ వారు? మా ఆయన తాగి చనిపోయాడమ్మా, ఇంకేం లేదు. మా అల్లుడు కూడా అట్ట తాగి లేవట్లేడు, పోయి చచ్చిపోయాడు. అంటే తాగుడు అనే ఒక పెనుభూత మీ ఒక కుటుంబంలో చాలా తీరని విషాదం అనేది నిలిపిందనమాట. అంతే జరిగింది. చూసారు కదండి, ఇక్కడైతే అసలు చాలా బాధ అనేది పడుతూ ఉన్నారు. వాళ్ళ మాటల్లో గాని వాళ్ళ ముఖంలో గాని అసలు మాటలు రావడం లేదు వాళ్ళ బాధతోటి. మీకు చూస్తే అర్థమై ఉంటది కదా. ఒక తాగుడు అనే ఒక పెనుభూతం అనేది వాళ్ళ కుటుంబంలో అల్లకొల్లలో రేపి అటు వాళ్ళ భర్తని వాళ్ళ అల్లుని కూడా మింగేసింది. ఎవరు కూడా అలా కుటుంబాన్ని చల్లాచెదురు చేసుకోకండి. ఎవరు కూడా తాగుడికి అలా అలవాటు పడిపోయి కుటుంబాలని ఇలా రోడ్డున పాలు చేయకండి. సో చూసారు కదండి, ఈ విధంగా చాలా మంది ఎన్నో బాధలు అనేవి పడుతూ ఉన్నారు ఈ చిరు వ్యాపారస్తులు. ప్రతి ఒక్కరు కూడా చిరు వ్యాపారానికి హెల్ప్ చేయండి. మీరు కొనే ప్రతి వస్తువు కూడా మీకు అవైలబుల్ ఉన్నంత వరకు కూడా చిరు వ్యాపారస్తుల దగ్గర కొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ బాధలన్నింటి కూడా తగ్గించడానికి మన ప్రయత్నం అయితే మనం చేద్దాము. చాలా మంది వాళ్ళ కుటుంబాలలో మనిషికి బాధ అనేది లేకుండా ఉండదు. అయినా సరే ఇలాంటి చిరు వ్యాపారస్తుల బాధను తగ్గించడానికి మనమంతా అయితే మనం కూడా ప్రయత్నం చేద్దాము. కెమెరామ్యాన్ హరీష్ తోటి కామాక్షి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటున్నారా? అయితే సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్. మా వద్ద సీసీటీవీ కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, ఐపీ కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999. సెల్ 9121426928. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, Trunk Road, Kavali.